మనం ఎప్పుడు మాట్లాడుకున్న మన సినీ సెలబ్రిటీస్ ఉన్నారే, వాళ్ళు మాట్లాడే సంగతులు, చెప్పే విషయాలు ఇలా లేటెస్ట్‌గా సోషల్ మీడియాల ద్వారా వాళ్ళిచ్చే ఇంటర్వ్యూల ద్వారా వెలుగులోకి వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ఇదేంటి ఇలా మాట్లాడారబ్బా అనుకుంటాం. అందులోనూ ముఖ్యంగా సినిమాకు సంబంధించిన విషయాలు కాకుండా వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు చాలా క్యాజువల్‌గా చెప్తూ ఉంటే, ఓహో! వీళ్ళు మనలానే ఉన్నారన్నమాట అని అనుకుంటాం. అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఓ గమ్మత్తైన విషయం గురించి. పైగా స్వయంగా తానే తన ఇంట్లో తన వదిన గురించి, అందులోనూ టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమై అందం నటనతో ఆకట్టుకుని మెగా ఫ్యామిలీ కోడలిగా అయిన లావణ్య త్రిపాఠి గురించి, మెగా ఫ్యామిలీ డాటర్, స్వయాన మరదలు మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ప్రొడ్యూసర్గా అడుగుపెట్టి మంచి సక్సెస్ఫుల్ సినిమాలతో కంటెంట్ ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్లో రాణిస్తున్న స్వయాన తన నిహారిక కొణిదెల వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. నిహారిక కొణిదెల ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. ఒక మనసు అన్న సినిమాతో హీరోయిన్గా ప్రయత్నించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాకపోవడం, ఇక వెండితెర మీద కనిపించకపోయినప్పటికీ తనకి సినిమా రంగం మీద ఉన్న ఆసక్తి, పైగా కుటుంబం మొత్తం సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు అవ్వడంతో తన టాలెంట్ని ఎలాగైనా నిరూపించుకోవాలి అంటూ పింక్ ఎలిఫెంట్ అంటూ ఓ ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేసి చెప్పాలంటే సక్సెస్ఫుల్గా సినిమాలను నిర్మిస్తూ రాణిస్తుందనే చెప్పాలి. ఇప్పటికే పలు వెబ్ సిరీస్లోనూ, అంతేకాకుండా సినిమాలను కూడా నిర్మించింది. రీసెంట్గా ఆమె నిర్మించిన సినిమా కమిటీ కుర్రాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా సాగిందనే చెప్పాలి. అలాంటి నిహారిక ప్రొడ్యూసర్గా బిజీగా ఉంటూనే ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఆసక్తికరంగా ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలను అడిగితే వాటికి ఎన్నో సమాధానాలు చెప్పుకుంటూ వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో ఆవిడ అడిగిన ఓ ప్రశ్నలో భాగంగా, మీ ఫ్యామిలీ మొత్తం సినిమా రంగానికి చెందిన వాళ్ళు, అంతెందుకు వచ్చిన కోడలు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన ఆమె కదా. లావణ్య త్రిపాఠి గారు టాలీవుడ్ హీరోయిన్, అలాంటి ఆమె ఇప్పుడు మెగా ఫ్యామిలీ కోడలు, పైగా నీకు స్వయాన వదినగా అయ్యింది. ఇప్పుడు మరి ఆవిడ ఎలా ఉంటుంది, ఫ్యామిలీలో ఆవిడ మీ అందరితో ఎలా ఉంటుంది, మీ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది అని అడిగింది. ఇక దానికి నిహారిక కొణిదెల చెప్పుకొస్తూ, లావణ్య త్రిపాఠి తనకి వదిన మాత్రమే కాదు, మంచి ఫ్రెండ్ అని చెప్పింది. పైగా మరి ఆవిడ ఇప్పుడు ఏం చేస్తోంది అంటే, ప్రస్తుతానికి తన వదిన ఇంట్లోనే ఉంటుందని, వంట బాగా చేస్తుందని, ఎప్పుడైనా సినిమా షూటింగ్స్ ఉంటే వెళ్తుంది తప్ప లేకపోతే ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టదు. ఇంట్లోనే కాలక్షేపం చేస్తూ ఉంటుంది. అసలు ఎప్పుడూ అలా ఇంట్లో ఎలా ఉండగలుగుతుందో నాకు తెలియదు. నేనైతే కాసేపు కూడా ఇంట్లో ఉండను. నా వల్ల అస్సలు కాదు. ఏ షాపింగ్ అనో, ఫ్రెండ్స్ని కలవాలనో ఏదో ఒకటి చెప్పుకొని ఇంట్లో నుంచి బయటపడతాను. కానీ నా లావణ్య మాత్రం ఇంట్లోనే ఉంటుంది, షూటింగ్ లేకపోతే కదలకుండా అంటూ మొట్టమొదటిసారిగా నిహారిక కొణిదెల తన వదిన టాలీవుడ్ హీరోయిన్ అయిన లావణ్య త్రిపాఠి గురించి ఇలా వెలుగులోకి తీసుకొచ్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయం నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఆ విధంగా చూసుకున్నట్లయితే లావణ్య త్రిపాఠి పరిస్థితి కూడా అలానే ఉంది. పెళ్లి తర్వాత పెద్దగా సినిమాలేవి నడవలేదని చెప్పాలి. ఆమె నటించిన అరకుర సినిమాలు కూడా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ప్రస్తుతానికి మంచి స్టోరీస్ కోసం స్క్రిప్ట్స్ వింటూ ఉందట. అందుకే క్వాలిటీ సమయాన్ని ఫ్యామిలీతోనూ మరియు భర్త హీరో అయిన వరుణ్ తేజ్తో గడపడం మాత్రమే కాదు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆమె స్వయంగా వండి పెడుతుందట. అలా వంట బాగా చేస్తుందని, వంటే చేస్తుంది అంటూ లావణ్య త్రిపాఠి గురించి మొట్టమొదటిసారిగా నిహారిక కొణిదెల వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ విషయానికి వస్తే, పెళ్లైన వాళ్ళు వంట చేయడం, ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉండడం అనేది మామూలు విషయం కాదు. అందులోనూ ఓ హీరోయిన్గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసి ఇప్పుడు చాలా సాదాసీదాగా ఇలా సినిమా అవకాశాల కోసం ఎదురు చూసి తన క్వాలిటీ టైంని ఇలా స్పెండ్ చేయడం అనేది నిజంగా లావణ్య యొక్క గొప్ప విషయం అని చెప్పాలి. మరి ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఈ విషయం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.